నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా. పీసీఓడి ఇది మేజర్ ప్రాబ్లం. మేబీ నేను రీసెంట్గా ఒక సర్వే చూసానండి. అందులో ఒక్కొక్క అంటే ఏమైనా డిసీజెస్ ఏవి ఎక్కువగా ప్రస్తుతం ఉన్నాయి, చాలా మంది ఫేస్ చేస్తున్నది అని అంటే పీసీఓడి ఒకటి గమనించాను. మేబీ కరోనా తర్వాత అనుకుంటా గ్రోత్ రేట్ అలా పెరిగిపోతూ ఉంది. ఎందుకు ఈ రోజుల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం? దాని ఎఫెక్ట్స్ అసలు ఎలా ఉంటాయి? ఓకే, పీసీఓడి మెయిన్లీ ఏంటంటే ఒకప్పుడు చూస్తే మా మదర్ కానీ మేము కానీ మాకు పీసీఓడి అంటే ఏంటో కూడా తెలియదు. అసలు తెలీదు, ఆ కాన్సెప్ట్ అంటే కూడా ఏమో తెలియదు. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ లైక్ 18-19 మెచ్యూర్ అయిన వెంటనే పిల్లలకి పీరియడ్స్లో ప్రాబ్లమ్స్, డిలేడ్ పీరియడ్స్ స్టాప్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ అవుతూ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ అవుతున్నాయి. రీజన్స్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఎందుకు చూసాం అంటే చాలా మంది స్ట్రెస్ అని చెప్తున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. స్ట్రెస్, బయట తినడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, అఫ్ కోర్స్ ఇవన్నీ కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కువ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోవడము. అయితే ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ నేను యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, యాజ్ ఎ వెల్నెస్ కోచ్ ఇవన్నీ చదివితే నాకు ఏది మైండ్కి ఎక్కలేదు. అసలు స్ట్రెస్ వల్ల పీసీఓడి వస్తుందా? మేబీ రావచ్చు. పర్సంటేజ్ ఆఫ్ ఇట్ ఎస్. మన ఆహార అలవాట్ల వల్ల వస్తుందా? ఎస్, లిటిల్ బిట్ అబౌట్ ఆహార అలవాట్ల వల్ల కూడా పీసీఓడి ఇష్యూస్ వస్తాయి. మనం తీసుకునే మెడికేషన్స్ వల్ల, థైరాయిడ్ ఇష్యూస్, ఇవన్నిటి వల్ల వస్తాయంటే వస్తాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే, ఆడపిల్ల మెచ్యూర్ అయింది అంటే పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? ఒక ప్రొసీజర్ చేసేవాళ్ళు కదా. ఆడపిల్ల మెచ్యూర్ అయిందంటే ఆ 10 రోజులు కానీ 9 days కానీ ఒక దగ్గర అమ్మాయిని కూర్చోబెట్టి ఆ 9-10 daysలో ఏం చేసేవాళ్ళు? అమ్మాయికి నూనె, నువ్వుల నూనె కానీ, ఎండు కొబ్బరి కానీ, బెల్లం కానీ, సున్నుండలు, వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో, రైట్ టైంలో, ఆ 9 days 10 days పీరియడ్ ఏదైతే ఉంటుందో మెచ్యూర్ అవ్వగానే అమ్మాయి మనం ఏదైతే ఫుడ్ వాళ్ళకి పెడతామో దట్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ కంట్రోలింగ్, అంటే మీ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి పనికొచ్చే ఆహారాలే ఇవన్నీ. నిజంగా అసలు పద్ధతులు అని అంటాం కానీ వాటి వెనకాల ఎంత సైన్స్ ఉంది, ఆ లాజిక్ అనేది అర్థం. ఆ లాజిక్ ని మనం చాదస్తాం, మూఢనమ్మకాలు, అమ్మాయిలు మూల కూర్చోబెడతారా, అదా ఇదా అనేసి తీసి పడేయడం కాదు, మూల కూర్చోబెట్టడం కాదు. అక్కడ అలా కూర్చోబెట్టి అమ్మాయికి ప్రతి ఒక్కటి చేసేవాళ్ళు. ఆ అమ్మాయి గ్రోత్కి పనికొచ్చే, ఫర్టిలిటీకి పనికొచ్చేలాగా, అంటే రేపొద్దున మ్యారేజ్ అయ్యాక అమ్మాయి చక్కగా పిల్లలు పుట్టాలి, ఇవన్నీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి తన స్కిన్ బాగుండాలి, తనకి పింపుల్స్ రాకుండా ఉండాలి, ఇన్ని ఉన్నాయి. ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే ఆ 10 days టైంలో ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అమ్మాయి దాన్ని చూడడానికి కానీ, మన అమ్మమ్మలు కానీ, మదర్స్ కానీ, అత్తలు, పిన్నులు అందరూ వచ్చి రకరకాల వంటకాలు, మనకి హెల్దీ ఫుడ్ పెట్టేవాళ్ళు, ఒంటికి పసుపు రాసేవాళ్ళు, నూనె రాసేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేశారంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ లాజిక్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఈ మధ్య కాలంలో ఏం చేస్తాం? అమ్మాయి మెచ్యూర్ అయిందంటే ఎవరికి చెప్పం, సైలెంట్గా స్కూల్కి పంపించేస్తాము. ఆ టైంలో అమ్మాయి తినే పిజ్జాలు, బర్గర్లు, నార్మల్ జంక్ ఫుడ్స్ అన్నీ తినేస్తుంది. తినేసిన తర్వాత మనకు టైం ఉన్నప్పుడు ఓన్లీ ఫంక్షన్లు చేస్తున్నాం. అట్లా కాదు కదా, అది దట్స్ నాట్ ద కాన్సెప్ట్. ఓకే, ఆ 10 days టైంలో, అమ్మాయి మెచ్యూర్ అయిన టైంలో మనం ఏ ఆహారం అయితే పెడుతున్నామో అది ఒక్కటే ఆ పిల్లలకి పనిచేస్తుంది. కాబట్టి దాని వల్ల వచ్చే, ఇప్పుడు అంటే నా ఏజ్ వరకు నాకు తెలియదు పీసీఓడి. మా మదర్స్కి అసలే తెలియదు, మా అమ్మ వాళ్ళకి అసలు ఏంటో కూడా తెలియదు. ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే 90s వరకు పర్వాలేదు లేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇవన్నీ కారణాలు, ఇదే కారణం మెయిన్. ఓకే, ఎందుకంటే నేను బాగా వేదిక్ న్యూట్రిషన్ మీద, ఏన్షియంట్ ఇండియన్ హ్యాబిట్స్ మీద బాగా ఫోకస్ చేస్తాను కాబట్టి అవన్నీ నాకు అర్థం కాలేదు. కాకపోతే ఇది మాత్రం నాకు అర్థమైంది, కాన్సెప్ట్ మాత్రం ఇదే. కాబట్టి ఫుడ్డే మేజర్ ఆ 10 days మెచ్యూర్ అయిన వెంటనే మనం ఎట్లాంటివి చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా పిల్లలు మెచ్యూర్ అయిన వెంటనే మనము ఎవ్రీ మంత్ అంటే వాళ్ళకి ఎట్లాంటి ఆహారం పెడుతున్నాము, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి కాకుండా ఇష్టం వచ్చినట్టు అంటే ఆ 10 రోజులు అమ్మాయిలకి రెస్ట్ ఉండే, బాడీ నీడ్స్ రెస్ట్ అంటే రెస్ట్గానే ఉంచండి పిల్లల్ని. ఆ రెస్ట్ ఉంచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలన్నది పెట్టేసేయండి. నలుగురు ఏమనుకుంటారు చెప్పక్కర్లేదు, అది చాదస్తాం కాదు, యూఆర్ వర్కింగ్ ఆన్ అవర్ బాడీ అనమాట, సిస్టమ్. ఫ్యూచర్ గుర్తుపెట్టుకోవాలి, అమ్మాయి మీద మనం వర్క్ చేస్తున్నట్టే. కాబట్టి అదొక్కటే కారణం. కాబట్టి లేదు, ఇంకా పీసీఓడి ఇంకా రావడానికి అఫ్కోర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయాల్సిన టైంలో చేయకపోవటం వల్ల తర్వాత వీళ్ళకి పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వీళ్ళకి అంటే కొంతమంది ఎంత రిచువల్స్ అవి పాటించినా, చక్కగా అన్ని చేసినా కూడా
ఫస్ట్ డేట్ అవి మిస్ అవుతూ ఉంటాయండి. డేట్ రావడమే 6 నెలలకో 2 సంవత్సరాలకో, అమ్మాయి ఇట్లా బయట ఉండి 2 ఏళ్ళు అయిందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు కొంతమంది. ఇవి ఎందుకు వస్తున్నాయి మేజర్ ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక రీజన్ ఏంటి అంటే ప్లాస్టిక్ యూసేజ్లో బిస్ఫెనాల్ అని ఒక కెమికల్ యూజ్ చేస్తారు ప్లాస్టిక్స్లో, మనం యూజ్ చేసే బాటిల్స్లో వాటిల్లో. ఇప్పుడు ఏం చేస్తున్నా, టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్, దానివల్ల ఆ ఇంపాక్ట్ హార్మోన్స్ మీద పడుతుంది. కాబట్టి ఈ మధ్య పిల్లలు 8 years 9 years 10 yearsకి తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సరే, మెచ్యూర్ అయిపోయిన తర్వాత కూడా మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వల్ల హార్మోన్స్ మీద ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుంది. ఓకే, అదొకటి చూసుకోవాలి. సో మనం ఎటువంటి ప్యాకేజెస్, ఫుడ్ ప్లేస్ అ కీ రోల్ ఇక్కడ. ఫుడ్ ఒక్కటే మనం ఎందులో ప్యాక్ చేస్తున్నాం, సిల్వర్ ఫాయిల్స్ కానివ్వండి, ఫుడ్ ప్లాస్టిక్ యూసేజ్, ఇవన్నిటి మీద ఇవన్నీ ఎక్కడ ఇంపాక్ట్ పడుతున్నాయి అంటే మన పిల్లల మీద. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా పిల్లలు ప్రతిరోజు ప్లాస్టిక్ వాడకాలు కానివ్వండి, వాళ్ళ తినే ఎక్కడ ఒక దగ్గర ఫుడ్ ఈజ్ ద కీ రీజన్ అనమాట. ఫుడ్కి తప్పించి ఇక ఏ కారణం లేదు పిల్లలు ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనడానికి. పెద్దవాళ్ళల్లో కూడా స్ట్రెస్, ఆఫ్ కోర్స్ స్ట్రెస్ ఉంది, 20-30% స్ట్రెస్ అవ్వచ్చు. మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని దాని మీద డిపెండ్ అయింది ఒక్కటే పీసీఓడి. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిజీజ్. మీరు ఆ లైఫ్ స్టైల్ ఎంత చక్కగా పెట్టుకుంటున్నారు. పీరియడ్స్ ఎవరికైతే పీసీఓడి ఉందో వాళ్ళకి నేను చెప్పే చిన్న పిల్లలకి ఎవరికైతే యంగ్స్టర్స్ ఉందో 3 months ఒక చిన్న రెమెడీ ఫాలో అవ్వండి. ఓకే, బ్లాక్ నల్ల ద్రాక్ష దొరుకుతుంది, బ్లాక్ రేజిన్స్ డ్రై దొరుకుతుంది కదా, డ్రై, అది డైలీ నైట్ నానబెట్టేసి, ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం ఉందో ఇది 3 months కంటిన్యూగా చేస్తే మీకు ఆ పీసీఓడి ఇష్యూ సాల్వ్ అవుతుంది. లైవ్గా నా దగ్గరికి వచ్చి ఒక క్లయింట్కి షీ హ్యాడ్ రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. వాళ్ళు ఇక్కడ నుంచి కాదు, యూకేలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్, అక్కడ పిల్లలకి ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్. సో నల్ల ఎండు ద్రాక్ష ఒక 20 నైట్లో నానబెట్టేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ బ్రష్ చేసుకుని వెంటనే ఆ నల్ల ద్రాక్ష తినేయడం, ఆ వాటర్ తాగేసి పీరియడ్స్కి ఒక 10 రోజుల ముందు, మీకు తెలుస్తుంది కదా పలానా టైంలో, ఆ పీరియడ్స్కి 10 రోజుల ముందు ప్రతిరోజు లంచ్ అవ్వగానే ఒక అరటిపండు తినడం. అంతే. ఈ సింపుల్ రెమెడీస్, దీనికి మించి ఇంకెక్కువ ఏమీ చేయక్కర్లేదు. కంటిన్యూగా మీరు మామూలు మీ ఎక్సర్సైజెస్, యోగా ఏవైతే ఉంటుందో, అండ్ డైలీ ఫ్రూట్ ఇంటేక్, గ్రీన్ వెజిటేబుల్స్, ఇవన్నీ అంటే మంచి ఆహారం. ఈ 2 చేసి మళ్ళీ మీరు జంక్ తిన్నారా అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కాబట్టి జంక్ అవన్నీ, వాట్ ఎవర్ ఇస్ జంక్, మీకు తెలుసు, అందరికి అవగాహన ఉంది ఏది మంచి ఏది చెడు, బట్ స్టిల్ దే వాంట్ టు డూ దట్. అట్లా చేసి చేయండి. ఒక 3 monthsలో ఈ కరెక్షన్స్ అనేవి అవుతాయి. సో ఇది ఒక బెస్ట్ టిప్ అండి, డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే చాలా మందికి అంటే ఇప్పుడు వాళ్ళకి డేటే కదా మెయిన్ ప్రాబ్లం రావడం, ఎలా తెలుస్తుంది పలానా డేట్ అని చెప్పి. ఒక్కసారి వచ్చేసింది అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా అప్రాక్సిమేట్గా ఈ టైంలో నాకు పీరియడ్స్ వస్తాయి అనేసి. ఆ టైంకి ఒక 10 days ముందు నుంచి రెగ్యులర్గా తిన్నా నో ప్రాబ్లం, బట్ అట్లీస్ట్ ఒక 10 days ముందు నుంచి, చాలా మందికి అరటిపండు తింటే లావ్ అయిపోతాం, కఫం వస్తుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏమీ లావ్ అవ్వరు అరటిపండు తింటే. ఇట్స్ వెరీ గుడ్ పొటాషియం ఉంటుంది అందులో, కాబట్టి తినడం మంచిది మన హెల్త్కి. సో ఇది ఒక టిప్ ఫాలో అవ్వాలి. సో మేజర్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనే కోరుకుందాం, ఇంకా ఇంకా పెరగకుండా ఉండాలి అంతే. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.